మిత్రుడు రాహుల్ యుఎస్ వెళ్ళడానికి మదన్, యాక్చువల్గా ఆయన పేరు మదన్ సార్ అనమాట. చాలా చాలా మోటివేట్ చేశాడు, చాలా ఎంకరేజ్ చేశాడు, చాలా హెల్ప్ చేశాడు అన్ని విధాలుగా కూడా. ఈవెన్ బ్యాంక్ లోన్కి, ఎడ్యుకేషన్కి, ఇది అంతా కూడా మ్యాక్సిమం హెల్ప్ చేశాడు. అయితే ఒక 3-4 ఇయర్స్ తర్వాత రాహుల్ వస్తుంటే మన సార్ కూడా వెళ్ళి, పాపం అభిమానం కదండి, ఒక బంధువు, దూరపు రిలేషనే కావచ్చు అబ్బాయి. సో వెళ్ళి కలవడానికి వచ్చాడట. సరే, ఆ, అప్పుడు ఏదైతే అభిమానం అనేది, ఆపేక్ష అనేది ఉందో, అది మరి ఏదో కొరవబడినట్టుంది మదన్ సార్కి. ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడు. ఏదో కలిసి వచ్చాడు, ముభావంగానే ఉన్నాడు. మేమే అడిగాము ఈరోజు, ఏంటి మాస్టర్ అలా ఉన్నారంటే, "ఆ, ఏముందండి, మనని ఒకరికి సహాయం చేయగలుగుతాం అంతే. వారు మనం చూసి మళ్ళీ మేము మీకు ఏమి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పే భావన కూడా కొంతమందికి ఉంటుంది. అది నాకు నచ్చలేదు" అన్నాడు. అరే అదేంటి మాస్టర్ అలా అంటున్నారన్నా నేను. అయితే చెప్పసాగాడు. ఈవెన్ అతని లగేజ్లో కొన్ని చాక్లెట్స్ అవి ఇవి ఉంటాయి చూడండి, అవి మా సార్ ఎక్కడ అడుగుతాడో అని చెప్పి జస్ట్ పోగానే మళ్ళీ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోవడం. తర్వాత ఫ్యూ డేస్ అయిన తర్వాత కూడా సార్ వెళ్తున్నాను అని చెప్పాడు, కానీ వచ్చి కలవకపోవడం. ఇవన్నీ కూడా ఆయనకు కొంచెం కలిచివేసినట్టున్నాయి. సో అంటే కలిచివేయడం అంటే, నేను మరీ చాక్లెట్స్ కోసం, ఫారెన్ నుంచి వచ్చే వీటి కోసం నేను అంత అంటే దిగజారని కాదు, కానీ అంత ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కనిపిస్తున్నాను అని చెప్పి సార్ ఫీల్ అవుతుంటే చూశాను. అంతేనండి, మనం ఒకరికి సహాయం చేయాలి, ఒకరి నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది అభిమానాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదేమో అనిపిస్తుంది ఇవాళ రేపు. ఇది నిజమండి.